మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కిషన్ నాయక్ కు చెందిన ఇండ్లు, కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయినపల్లి, ఆర్ఆర్ నగర్లోని కిషన్ నాయక్ ఇండ్లలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డితో పాటు మొత్తం 6 చోట్ల రైడ్స్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. తనిఖీల్లో కిషన్ నాయక్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. ఇక నిజామాబాద్లో లహరి ఇంటర్నేషనల్ హోటల్, కేజీకి పైగా బంగారం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రాయల్ హుక్ ఫర్నిచర్లో కిషన్ నాయక్ పార్ట్నర్గా ఉన్నాడు. మెదక్, నిజామాబాద్లో 30 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులపై కేసు నమోదు చేశారు. బహిరంగ మార్కెట్లో ఆయన ఆస్తుల విలువ 100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్కి రావడం జరిగింది. సోదాలు చేస్తున్నాము. కంప్యూటర్లో కానివ్వండి, సంబంధించిన డెస్క్లు, ఆల్మిరాస్లో ఏమేమి ఉన్నాయో చెక్ చేస్తున్నాం. కంప్యూటర్ ఓపెన్ చేసి అవన్నీ చెక్ చేస్తున్నాం. ఏమన్నా ఉండేది ఉంటే అవి నోట్ చేసుకుని వెళ్తాం. ఇక్కడ ఏమైనా లభించిందా సార్ ఇన్ఫర్మేషన్? ఇప్పటివరకు అయితే ఏం లేదు, చూస్తున్నాం. సార్, కిషన్ నాయక్ గారిని అదుపులోకి తీసుకున్నారా? కిషన్ నాయక్ గారిని అదుపులోకి తీసుకున్నాం. ఇంకా ఏమన్నా సమాచారం ఉండి ఇంకా తెలిసేది ఉంటే వివిధ చోట్ల ఇంకా చేస్తాం. కేసు రిజిస్టర్ అయింది. దాని మీద మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కిషన్ నాయక్ కు చెందిన ఇండ్లు, కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయినపల్లి, ఆర్ఆర్ నగర్లోని కిషన్ నాయక్ ఇండ్లలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డితో పాటు మొత్తం 6 చోట్ల రైడ్స్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. తనిఖీల్లో కిషన్ నాయక్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. ఇక నిజామాబాద్లో లహరి ఇంటర్నేషనల్ హోటల్, కేజీకి పైగా బంగారం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రాయల్ హుక్ ఫర్నిచర్లో కిషన్ నాయక్ పార్ట్నర్గా ఉన్నాడు. మెదక్, నిజామాబాద్లో 30 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులపై కేసు నమోదు చేశారు. బహిరంగ మార్కెట్లో ఆయన ఆస్తుల విలువ 100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.